ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పడకల యొద్ద నుంచి లేచి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకొని మన దినచర్యను ఆరంభించినట్లయితే ఈ దినమంతయు కూడా దేవుని యొక్క సమాధానము, నెమ్మది, ఆనందము మెండుగా మనకి అనుగ్రహించబడతాయి. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతలు 3వ అధ్యాయం 6వ వచనమును ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా ఈ ఉదయకాలము నీతో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ మార్గమును సరళం చేస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి నీవు ఒప్పుకున్నావు? మనుషుల అధికారానికా, నీ కుటుంబీకుల అధికారానికా, నీ తల్లిదండ్రుల అధికారానికా, నీ బిడ్డల అధికారానికా, భర్త భార్య? అవును, మనందరికీ కూడా ఉన్నత అధికారి మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు. ఆయన అధికారానికి నీ ప్రవర్తనను ఒప్పుకున్నట్లయితే, అప్పగించినట్లయితే ఆయన నీవు నడవవలసిన మార్గము చూపిస్తానంటూ ఉన్నాడు. నీ మార్గము సరళం చేస్తానంటున్నాడు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నీ బిడ్డలను ఎలా నడిపించుకోవాలి, నీ బిజినెస్ని ఎలా కొనసాగించాలి, నీ ఉద్యోగంలో ఎలా మరి ఉన్నత స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మనుగడ, నీ ప్రవర్తన అంతయు కూడా నీ ప్రభు యొక్క అధికారానికి నీవు ఒప్పుకొనినట్లయితే ఆయన నీ మార్గము సరళము చేస్తానంటూ ఉన్నాడు. నీవు వెళ్ళే మార్గములో నీకు అడ్డుగా వచ్చే వారిని ఆయన తొలగించేవాడు. అవును ప్రియ దేవుని బిడలారా, నిన్ను ఎదగనివ్వకుండా, నీవు ఉన్నత స్థితిలోనికి వెళ్ళనివ్వకుండా నిన్ను వెనక్కిలాగే వారిని సరళము చేస్తానంటున్నాడు. ఆయన వారిని మరి ప్రక్కకు నెట్టివేసి నీ మార్గానికి అడ్డుగా ఉన్నవన్నీ తొలగించాలని ఆయన అంటున్నాడు కదా. నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రభు యొక్క అధికారానికి నీవు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కొంతమంది రాజులను, అధికారులను నమ్ముకుంటారు. వారు ఏది చెప్తే అది చేస్తారు. వారు కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లెగుస్తారు. కానీ ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు నీ దేవుని యొక్క అధికారానికి నీవు అప్పగించుకున్నట్లయితే ఆయన నీ మార్గము సరళం చేస్తాడు. మెరకగా మరి కరుకుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో ఆటుపోట్లు మరి మన యొక్క దైనందిన జీవితంలో ముందుకు కొనసాగించనీయకుండా, అభివృద్ధి చెందనీయకుండా, విస్తరించనీయకుండా సాతానుడు ఎన్నో అడ్డుకట్టలు వేస్తూ ఉంటాడు. వాటన్నిటిని కూడా తొలగించి నీ మార్గాన్ని సరళము చేసి సక్రమంగా సరి అయిన వాటిని ఎన్నుకునే విధముగా ఆయన నీకు జ్ఞానాన్ని బోధిస్తాడు. నీవు నడవలసిన మార్గాన్ని నీకు ఉపదేశిస్తాడు. నీ మార్గము ఇరుకున పడకుండా, నీ మార్గము మరి ఒక్కర మార్గములో వ్యర్థమైన వాటి యందు నీవు పోకుండా, వ్యర్థముగా నీ యొక్క కష్టార్జితము నష్టము కాకుండా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే నీకు ఎన్నో ఆశీర్వాదాలు. నీ జీవితంలో ప్రథమ స్థానం, ప్రథమ సమయం నీ ప్రభువుకివ్వు. ఆయన అంటున్నాడు కదా, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. అవును, ఏ వ్యక్తి అయితే ప్రభువుకి ప్రాధాన్యత, మొదటి స్థానం వారి జీవితాల్లో ఇచ్చారో వారు ఎంతో గొప్ప స్థితిలో, ఉన్నత స్థితిలో. మరి ఎంతో మంది భక్తులను మనము చూస్తాము ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో మొదటి ప్రాధాన్యత ప్రభువుకే ఇచ్చారు. ప్రభువుని గనపరిచారు, ప్రభువుని మహింపరిచారు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు. ఆయన నీ దోషములను క్షమించేవాడు, సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచించేవాడు. తన ప్రాణానికి చెప్పుకుంటా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున నీవు ఈ విధంగా ఉన్నావంటే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన భద్రత, నీ ప్రవర్తన, నీ మాట, నీ ఆలోచన
నువ్వు ఏదైతే పని తలపెట్టబోతున్నావో, ఆరంభించబోతున్నావో అది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తానికి, దేవుని అధికారానికి, దేవుని ఆలోచనకు నీవు అప్పగించు. సొంత నిర్ణయాలు వలన నీకు నష్టమే కానీ లాభం లేదు. దేవుని చిత్తానుసారముగా నీవు నడువు, దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించు, దేవుని చిత్తానుసారముగా మాట్లాడు, దేవుని చిత్తానుసారముగా ఆలోచించు. ఎన్నడూ నీకు ఓటమి ఉండదు, ఎన్నడూ నీకు దుఃఖం ఉండదు, ఎన్నడూ నీకు ఎటువంటి కురుంగుదల కూడా ఉండదు. నీ ప్రవర్తన ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ మార్గములన్నీ సరళం చేసే దేవుడు. నీ దుఃఖకరమైన, శ్రమకరమైన, వేదనకరమైన దుష్టుడు ఎన్నో విధాలుగా మరి దేవుని బిడలను హతమార్చాలని, అంతమొందించాలని, కొనసాగింపనీయకుండా మరి ఎన్నో విధాలుగా వాడు పన్నాగములు చేసినప్పటికీ ప్రభు మనలను విడిపించేవాడు. కాబట్టి ఈ ఉదయకాలము ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వు, ప్రభువుని గనపరచు. ఆయన నిన్ను గనపరుస్తాడు. ప్రభువుకి నీ జీవితంలో మొదటి స్థానం. ఆయన చిత్తానికి సంపూర్తిగా లోపరుచుకో. ఆయన నీకు మొదటి స్థానం. నిన్ను గనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నీ జీవితంలో సమస్తమును కూడా సరిచేస్తాడు. సరి అయినవి ఎన్నుకునే విధముగా ఆయన రాజ్యములో నీకు ఉన్నత స్థానాన్ని అనుగ్రహిస్తాడు. నీ సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని ఆలోచన, దేవుని మాట చొప్పున నీ ప్రవర్తన, నీ నడవడిక ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఇంకెందుకు ఆలస్యం? దేవుని మాటకు విధేయత చూపి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలను నీవు దర్శించినందుకు స్తోత్రాలు. అవునయ్యా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేస్తాడని మాతో మాట్లాడుతున్నావు. అవునయ్యా, మా సొంత ఆలోచన, ఏది కొనాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా నీ ఆలోచన చొప్పున, నీ మాట చొప్పున. ఆనాడు పేతురు నీ మాట చొప్పున వల వేసినప్పుడు గొప్ప చేపల రాశి, అవునయ్యా, నీ యొక్క తండ్రి అధికారమునకు మా ప్రవర్తన అప్పగించుకున్నప్పుడు గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం, గొప్ప సమృద్ధి మేము చూస్తాం ప్రభువా. అడ్డులు ఆటంకాలను తొలగించే దేవుడవు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యానికి లోబడి విధేయత చూపి సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని ఇహమందు పరమందు పొందుకొని ఆనందముతో వారి జీవిత దినాలు కొనసాగింపచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.